హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ24 స్టూడియోస్. నేను మీ శ్రీ సత్య. ఈరోజు మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చాను. అదేంటంటే జనసేనాని పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభ కోసం ఈ నెల 14వ తారీఖున జనసేన ఆవిర్భావ సభ ఘనంగా జరగబోతుంది. ఎటువంటి అనివార్య కారణాల వల్ల ఇది డిస్టర్బెన్స్ కాకుండా నాదెండ్ల మనోహర్ దీన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు అన్న ఏం సంచలనం సృష్టించబోతున్నారు ఈ ఆవిర్భావ సభలో అన్న కొత్త కోణం బయటకు వస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ ఆలోచన ఏంటి, ఇకపై పవన్ కళ్యాణ్ ఎటువంటి అడుగులు వేయబోతున్నారు పార్టీ నుంచి అన్న ఆలోచనలు కూడా ఇప్పుడు ఎక్కువగానే మొదలవుతున్నాయి. జనసేన పార్టీ మార్చ్ 14, 2014 మొదలైంది. 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుంది జనసేన పార్టీ. అంతేకాకుండా జనసేన పార్టీ విజయం తరువాత ఇదే తొలి సభ కాబట్టి ఈ సభ మారు మ్రోగిపోయేలా ఉండాలని జన సైనికులు మెగా అభిమానులు అనుకుంటున్నారు. 10 సంవత్సరాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పల్లాలే తప్ప ఎత్తులు చూడలేదు. విమర్శలు ఎన్నో ఎదుర్కొన్నారు. అలాంటి విమర్శలు ఎదుర్కొని కూడా ఒంటి చేత్తో జనసేన పార్టీని 100% స్ట్రైక్ పార్టీగా గుర్తించేలా చేశారు. ఎవరైతే పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు అని ఎవరైతే విమర్శలు గుప్పించారో అలాంటి వాళ్ళ చేతే విజయం సాధించి సెల్యూట్ చేపించుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు పిఠాపురంలో ఎక్కడైతే పవన్ కళ్యాణ్ విజయం సాధించాడో అదే విజయం సాధించిన చోటే తన విజయం తర్వాత తొలి ఆవిర్భావ సభ పిఠాపురంలోనే పెట్టాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నాడు. అంతేకాకుండా ఇప్పటికే జనసేన పార్టీ అధినేతలు తరలి వెళ్తున్నారు పిఠాపురంకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడు, ఎటువంటి విధానాలు జన సైనికుల్లో నింపి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నాడు అనే ఆలోచన అందరిలోనే ఉంది. ఇప్పుడు ఏపీ దృష్టి మొత్తం కూడా జనసేన ఆవిర్భావ సభ మీదే ఉంది. అంతేకాకుండా జనసేనతోనే ఏపీ అభివృద్ధి సాధ్యం అవుతుంది అన్న ఒక మార్క్నైతే జనసేన పార్టీ క్రియేట్ చేసుకుంది. ఇంతటి ప్రతిష్టాత్మకంగా నిర్వర్తిస్తున్న ఈ ప్రోగ్రాంలో అసలు జనసేనాని ఏం మాట్లాడబోతున్నాడు, అంతేకాకుండా ఇప్పుడు చాలా చేరికలు ఈ పార్టీలో ఉన్నాయన్న వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ సభలోనే ఎక్కువ మంది జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సో దాని గురించి జనసేన పార్టీ ఎలా ముందుకు అడుగులు వేయబోతుంది, జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఎలా జరగబోతుంది, టెక్కిలి నియోజకవర్గం జనసేన నాయకులు మెట్ట అవినాష్ గారు ఉన్నారు. ఒక్కసారి ఆయనకు కాల్ చేసి జనసేన పార్టీ ఆవిర్భావ సభలో జరిగే విశేషాలు ఏంటో తెలుసుకుందాం. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సార్, నేను టీవీ24 స్టూడియో నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, ఇప్పుడు మీ జనసేన ఆవిర్భావ సభ జరగబోతుంది. అది కూడా ఆఫ్టర్ విన్నింగ్ తర్వాత ఫస్ట్ సభ ఇదే. ఎలా చేయబోతున్నారు, మీ జనసేనాని ఎటువంటి అడుగులు ముందుకు వేయబోతున్నాడని ప్రజల్లో ఒక ఉత్కంఠత చెలరేగుతుంది. దాని గురించి ఏమంటారు? అంటే మీరు ఎలా చూసుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారి జర్నీ అనేది చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ. ఎందుకంటే 2014లో పెట్టారు పార్టీ. 2014 మార్చి 14లో పెట్టారు. ఆ పెట్టినప్పుడు నుంచి ఈ రోజు వరకు దాదాపు 11 సంవత్సరాలు. ఇది 12వ ఆవిర్భావ సభ మాది. 11 సంవత్సరాలు మేము అప్స్ అండ్ డౌన్స్ అన్ని చూసారు. ఆయన చేసిన చాలా వాటికి చాలా చాలా పోరాటాలు మీరు దగ్గరుండి మీరు మాక్సిమం వినే ఉంటారు, చూసే ఉంటారు. శ్రీకాకుళం జిల్లా వాసిగా ఫస్ట్ అండ్ ఫస్ట్ మాకు ఉద్దానం సమస్య ప్రపంచ స్థాయిలో అది రైజ్ అవ్వడానికి కారణం అయ్యారు ఆయనే. ఆ ఒక్క సభ పెట్టి వెళ్ళిపోయేదో ఈ మాటలు చెప్పడం కాకుండా దాని మీద ఒక రీసెర్చ్ చేసి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టర్స్ తీసుకొని వచ్చి చాలా వరకు కష్టపడ్డారు. అలాగే ఇప్పటం సభ గాని లేకపోతే రైతు దీక్షలు గాని ఇట్లాంటివి మనం చూసుకుని చాలా ఉంటాయి ఆయన జర్నీలో. ఒక ఇన్స్పిరేషనల్ జర్నీగానే మనం తీసుకోవాలి. 12 ఇప్పుడు నెక్స్ట్ 14వ తారీఖున జరిగే ఆవిర్భావ సభలో చాలా చేరికలు అయితే ఉన్నాయని సమాచారం వస్తుంది. నిజంగానే చేరికలు ఉన్నాయా? చేరికలు అంటే నాకు తెలిసి 14 సభ ముందు పార్టీ ఆఫీస్, మంగళగిరి పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయంలో మాక్సిమం అయిపోతాయండి. ఎందుకంటే సభ ప్రాంగణంలో చేరికలు అని అంటే మనకు తెలిసినవే. అవి ఇదేంటి అంటే చాలా ప్రెస్టీజియస్
గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డిని అధాపాతంలోకి తొక్కి అధికారంలోకి వచ్చారు. ఆ మాట ప్రకారం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము జరుపుకుంటున్న ఫస్ట్ సభ కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క వీర మహిళలు కూడా ఇది చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని ఇది అంటే ఒక కన్నుల పండగగా జరుపుకుంటాం మేము ఇది. కొన్ని పార్టీ నేతలు దీనికి ఎలాగన్నా కొన్ని అభ్యంతరాలు సృష్టించాలని చూస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. అలాంటివి ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎన్ని అభ్యంతరాలు వచ్చినా సరే అండి, యాక్చువల్ గా అయితే మీరు చూసే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు అంటే ఎలక్షన్స్ బిఫోర్ మేము ఏదైతే వారాహి సభలు ప్రతి నియోజకవర్గంలో చేసుకొని వెళ్ళాము, ఆ మోస్ట్లీ అన్ని నియోజకవర్గాల్లో కూడా అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని చాలా మంది దాడులు చేయడం గాని, కొన్ని మంది అయితే బ్లేడ్లతో కోయడాలు కానీ ఇట్లాంటి సంఘటనలు మేము చాలా చూసాం. అలాంటి గవర్నమెంట్ లో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారి చిటికిన వేరు మీద ఉన్న వెంట్రుకు కూడా పేర్లేకపోయారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆ జన సముద్రాన్ని ఎవరు ఆపలేరు. వన్స్ ఫ్రేమ్ లో పవన్ కళ్యాణ్ గారు దిగిన తర్వాత ఈ చిన్నవి ఇవేమి మాకు వినిపించవు కూడా. ఓకే, ఇప్పుడు జనసేనాని కొత్త ఆలోచన, కొత్త పార్టీలో ఉత్తేజం పరచడానికి కొత్త విధానాలు ఏవో ఈ ఆవిర్భావ సభకు తీసుకొస్తున్నట్టుగా సమాచారం ఉంది. అది నిజమేనా? అది నిజమేనండి. ఎందుకంటే పార్టీ పటిష్టం అనేది ఎంతవరకైనా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి. ఎందుకంటే మీరు చూసే ఉంటారు 2019లో ఒంటరిగా పోటీ చేసి 2 స్థానాల్లో ఓడిపోయిన వ్యక్తి ఏం చేయగలడు అని చెప్పి చాలా మంది విమర్శించారు. ఈవెన్ మేము జెండా పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు కూడా మమ్మల్ని కూడా హేళన చేసిన మాటలు చాలా మంది ఆడారు. బట్ మేము అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారితో కూర్చొని మాట్లాడుకొని ఆయన జర్నీని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని పడిన చోటే నిల్చోవాలి అనే ఒక కాన్సెప్ట్ మళ్ళీ మేము ముందుకు వచ్చాం. ఆయన తీసుకునే ప్రతి ఆయన ఏ అడుగు వేసినా సరే దాన్ని మేము ఫాలో అవుతాం. పార్టీ ఎదుగుదల కోసం ఆయన ఏం చేసినా అది మంచిగానే మేము స్వీకరిస్తాం. మేము ఆ పాత్రలోనే వెళ్తాం. ఎందుకంటే 21కి 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసిన చరిత్ర ఈ ప్రపంచంలో నాకు తెలిసి బహుశా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారే ఉన్నారని అంటారా? ఖచ్చితంగా ఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే 21కి 21 కూడా గెలిచి చూపించడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అలాగే ఇప్పుడు హైదరాబాద్ అంటే తెలంగాణలో ఈ సభతో మీ పార్టీకి తెలంగాణలో కూడా ఒక గుర్తింపు వస్తుందని కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. దాని గురించి మీరేమంటారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే చాలా మంది మనం చూసాం తెలంగాణ ఎలక్షన్ లో మేము పోటీ చేసిన దగ్గర ఓడిపోయినా ఆ ప్రభావం మాకు ఆంధ్ర మీద పడుతుంది. పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు, ఆ పార్టీకి ప్రజలు గుర్తించడం లేదు అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. మీరు చూసింది తెలంగాణ ఎలక్షన్ ఫెయిల్యూర్ తర్వాత. అయినా సరే దాన్ని ఎవరైతే ఆ మాట్లాడినారో దానికి క్వైట్ ఆపోజిట్ గా జరిగింది ఆంధ్రాలో. అలాగే ఆంధ్ర విజయం జనసేనకే సాధ్యం అంటే ఇప్పుడు ఆంధ్ర ముందడుగు వేయాలన్నా, ఆంధ్ర భవిష్యత్తు కొంచెం మెరుగుపడాలన్నా అది ఓన్లీ జనసేనకే సాధ్యమని చాలా మంది అంటున్నారు. అది ఉన్న ఫ్యాక్ట్ అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఏ స్థాయిలో ఉంది అంటే ఆయన ఈ రోజు నా పార్టీకి భవిష్యత్తు కోసం లేకపోతే పదవుల కోసం ఆయన ఆలోచించకుండా ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన ఆలోచించి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది అధికారంలో గాని మళ్ళీ వస్తే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఇంకెంత దిగజారిపోద్దా అని పవన్ కళ్యాణ్ గారు ముందే పసిగట్టి ఆయనకి తెలుసు. ఆయనకి ఏది మంచో ఏది చెడో తెలిసి ఆయన్ని తగ్గించుకుని పార్టీని కార్యకర్తల్ని అందరినీ ఒప్పించి తగ్గుకొని ఎలక్షన్స్ లో పోటీ చేసి అవతల టీడీపీకి మద్దతు ఇచ్చి అవతల బీజేపీకి మద్దతు ఇచ్చి బీజేపీని హక్కును చేర్చుకొని ప్రజల్లోకి వెళ్ళి ఆ ముగ్గురు పార్టీల్ని ఒక దగ్గర కూర్చోబెట్టడం అంటే చిన్నది కాదు. ఆయన రాష్ట్రం కోసం అంత ఆలోచించిన వ్యక్తి. ఆయన వల్ల ఆంధ్ర రాష్ట్రం అనేది ఇంకా బాగుపడుతుంది, ఇంకా మెరుగవుద్ది. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఆయనకి ఇచ్చిన అన్ని శాఖల్లో కూడా ఆయన 100% ఎఫర్ట్స్ పెట్టి ఒక రోడ్స్ గానీ, లాస్ట్ గవర్నమెంట్ లో అయిన రోడ్స్ కానీ ఇప్పుడు అవుతున్న రోడ్స్ కానీ మీరు ఎన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నా చాలా వెల్ డిజర్వ్డ్ అండి. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చాలా వెల్ డిజర్వ్డ్. ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్. అసలు జనసేన పార్టీ ఆవిర్భావ సభకి ఎంత మంది జన సైనికులు హాజరవుతున్నారు? తెలిసి అది ఒక అంచనా ప్రకారంగా కూడా ఉండబోదు. ఎందుకంటే అన్ని లక్షల మంది బయలుదేరుతున్నారు ప్రతి నియోజకవర్గం నుంచి. ప్రతి ఒక్క జన సైనికుడు ఎప్పుడైతే అధికారం లేనప్పుడు ఎలాగైతే బయలుదేరారో వాళ్ళ ఛార్జీలు కట్టుకొని వాళ్ళ బస్
ఎవరికి తగ్గట్టు వాళ్ళే ఫుడ్ అరేంజ్ చేసుకొని వాళ్ళే అన్ని చేసుకొని బయలుదేరారు. ఈ ట్రిప్ నాయకులు గాని కార్యకర్తలు గాని ఇంకొంచెం జోస్తో వాళ్ళకి ఇంకా సపోర్టివ్ గా బస్సులు పెట్టడం గాని, వెహికల్స్ పెట్టడం గాని, కార్స్ పెట్టడం గాని, ఇట్లాంటి సహకారాలతో చాలా కొన్ని లక్షల మంది తరలి వస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. చూసారు కదండి, జనసేన ఆవిర్భావ సభ గురించి మెట్టా అవినాష్ గారు చెప్పిన విశేషాలు. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ దేని కోసం ప్రసంగించబోతున్నాడో మీరు మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ కామెంట్స్ కోసం మా టీవీ 24 స్టూడియో ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటుంది. స్టే ట్యూన్డ్ టీవీ 24 స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.